వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల వరకు మన అందరికీ రకరకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంది. మనము చూస్తున్నాము చాలా కాలం మనకు ఎక్కువగా వేడి ఉంటుంది. దెన్ సడన్గా వర్షం స్టార్ట్ అయిపోతుంది. చాలా భారీ వర్షం పడుతుంది. ఫ్లడ్ లాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్ అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, పశువు సంబంధించిన పెంపుకునే వాళ్ళకి, మత్స్య కార్మికులు, ఇట్లాంటి చేతి వృత్తి చేసే వాళ్ళకి ఎక్కువ దీనివలన ఆర్థికంగా కూడా చాలా నష్టాలు అవుతాయి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మన అందరూ కూడా కన్జ్యూమర్స్గా ఉంటాము. సో నెగటివ్ ప్రభావం మన అందరికి కూడా దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఉన్న పరిస్థితిలో నెట్ జీరోని ఎంత తొందరలో మనము సాధించుకోగలితే అంత మనము ఒక రకంగా చెప్తే జీవనోపాధిని కాపాడుకోవడానికి మనము ఆ దిశలో ప్రయాణం చేయగలుగుతాము. మన రాష్ట్రంలో కూడా నెట్ జీరో తొందరలో సాధించాలి అని ఒక లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు భావిస్తూ ఉన్నారు. అండ్ నెట్ జీరో రూపకల్పన అంటే నెట్ జీరోలో ప్రణాళిక ఎట్లా ఉంటుంది, ఎవరి బాధ్యత ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీస్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వాహనాల నుంచి వస్తున్నటువంటి మన కార్బన్ ఎమిషన్ని ఎట్లా తట్టుకోవాలి, వీటన్నిటి మీద ఒక ప్రణాళిక వస్తుంది. ఎవరి బాధ్యత ఎట్లా ఉంటుందో దాంట్లో కూడా స్పష్టంగా ఉంటుంది. బట్ ఈరోజు జరిగే కార్యక్రమం 1M1B అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈరోజు విద్యార్థులతో ఈ పర్యావరణం గురించి, నెట్ జీరో గురించి, క్లైమేట్ చేంజ్ గురించి వాళ్ళకి స్కిల్స్ ఇస్తున్నారు. వాళ్ళలో మంచి చైతన్యం వస్తున్నారు. సో ఇది కూడా ప్రభుత్వ దృష్టిలో దీనికి కూడా చాలా విలువ ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు స్టూడెంట్గా కావచ్చు, కానీ తొందరలో ఏదో ఒక సమయంలో వాళ్ళు అడల్ట్స్ అవుతారు. వాళ్ళు కూడా వర్కర్స్గా, ప్రొఫెషనల్స్గా, బిజినెస్ మెన్గా వాళ్ళు కూడా తయారవుతారు. సో ఈ వయసు నుంచి వాళ్ళలో ఇట్లాంటి ఆలోచనలు ఉంటే ఏ రూపంలో వ్యక్తిగతంగా వాళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ మీద, నెట్ జీరో మీద బాధ్యత తీసుకోగలరు, ఇట్లాంటి ఒక రకంగా తప్పన ఉంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా స్వయంగా వాటిని పట్టించుకోగలుగుతారు. అండ్ వేరే వాళ్ళని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఈరోజు ఈ కార్యక్రమంకి ఇట్లాంటి చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. అండ్ యునైటెడ్ నేషన్స్ నుంచి వాళ్ళ కమ్యూనికేషన్ డైరెక్టర్ మన మాహిర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. 1.5 డిగ్రీస్ అంటే ఇక్కడ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ని మనం అడ్రస్ చేస్తున్నాం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఇప్పుడు రకరకాల ప్రకృతిలో చాలా మార్పులు వచ్చేసాయి. మనం రోజు నడుస్తున్న జీవితంలో అనేక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. మన రాబోయే జనరేషన్కి లైఫ్ నార్మల్గా ఉండదు. సో ఇప్పుడు 1.5 డిగ్రీస్ ఒకవేళ గ్లోబల్ టెంపరేచర్స్ క్లైమేట్ని తీసుకురావాలంటే ఇక్కడ ఉన్న మన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళ థింకింగ్, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ ప్రాసెస్లు, వీటన్నిటిలో మార్పులు రావాలి. 1.5 కోసం కొంతమంది 360 డిగ్రీస్ చేంజ్ కూడా తీసుకురావాలి. కొన్ని ఇండస్ట్రీస్ అట్లా ఉన్నాయి. హౌ దేర్ యాక్టివిటీస్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ దేర్ బై డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద చేంజింగ్ క్లైమేట్ లెవెల్స్. సో ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఇప్పుడు ఇండస్ట్రీ దే హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ దట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు ఇవన్నీను వేరియస్ కంపెనీస్ ఈ ఆస్పెక్ట్లో పనిచేస్తున్న కంపెనీస్ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, బిజినెస్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ వాళ్ళు ఇస్తారు. బిజినెస్ ప్రాసెసెస్లో మన తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ అడాప్ట్ చేయాలి. అది చేంజ్ చేయదు ఎవరు, కొంత రెగ్యులేషన్ చేస్తాం, ఇంకొంత మనం ప్రోయాక్టివ్ చేంజ్ తేవాలి అంటే మన కాలేజ్ సిస్టమ్ యూజ్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, మన యూత్ ఫోర్స్ని ఆ ఏరియాస్లో స్కిల్ చేసి వాటిల్లో సర్టిఫికేషన్ ఇచ్చి, డిప్లొమాస్ ఇచ్చి, ఆర్ ఈవెన్ డిగ్రీస్ ఇచ్చి ఇటువంటి కంపెనీస్లోకి వెళ్తే కంపెనీస్ చేయాలనుకుంటారు. చాలా కంపెనీస్ దే వుడ్ లైక్ టు చేంజ్ దేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ టు adhere to these principles, but they don't have the necessary manpower. వాళ్ళకి తగ్గ స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ ఉండరు. వాటిని మనం యూనివర్సిటీ సిస్టమ్ యూజ్ చేసి డీసెంట్రలైజ్డ్ వేలో, అంటే ఏ ఇండస్ట్రీ క్లస్టర్ ఉంటే అక్కడ ఉన్న 1-2 కాలేజెస్లో మనం ఇలాంటి కోర్సెస్, ఇలాంటి 1.50 ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి అవి మనం మన స్టూడెంట్స్ని అనుగుణంగా తయారు చేస్తే ఏ ఇండస్ట్రీకి క్యాచ్మెంట్ ఏరియా అక్కడ స్టూడెంట్ బేస్ ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకెళ్తే పనికి వస్తుందని నా ఉద్దేశం. అది ఇట్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. ఎడ్యుకేషన్ ఈజ్ అ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్. సో దీస్ 1.50 ఈజ్ ఆల్సో అ డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్. ఇండస్ట్రీ ఎక్కడుందో అక్కడికే మనం వెళ్తే వాళ్ళకు కూడా ఈజీ. వాళ్ళ ఎంప్లాయీస్ని పంపిస్తారు, ట్రైనింగ్ ఇప్పించుకుంటారు, వెళ్తారు.
వీళ్ళు కూడా ఇంటర్న్షిప్స్కి అక్కడికి వెళ్తారు, కంపెనీస్కి అడ్వైజ్ ఇస్తారు ఎట్లా చేయాలనేది. మ్యూచువల్ ఎక్స్పోజర్తో ఆటోమేటిక్ సొల్యూషన్స్ టు ద ప్రాసెస్ విల్ కమ్. Today we are at the launch of 1.5 Matters, a global movement that we are kicking off in the state of Telangana. The first state to adopt this campaign. This is going to be a global campaign which we are also showcasing at the United Nations on the 12th of December, where we will be talking about this at the UN headquarters at the historic ECOSOC chambers. So 1.5 Matters is we believe that India can play a big role, especially with the young people that we have, the skill set that we have, the green workforce that we have. So we are mobilizing a green workforce so that as we transition towards net zero, we can have India play a more active role. But not just that, we need businesses, because green workforce needs to happen, but the businesses need to respond to that. So we have about 100 businesses who are joining us in this 1.5 Matter campaign, and then of course the government. So it's a true public-private partnership with 1M1B as the curator of the campaign, and the whole idea is that we start a massive movement to restrict the average global temperature to 1.5. This is in alignment with the Paris Agreement, which says that we cannot breach that, because if we breach that, that can lead to multiple trigger points, which we are already seeing the climate responding by wildfires, severe flooding, and there could be even collapse of the coral reef system. So every percentage increase leads to some disaster, and what we are creating right now is that a big awareness, and then the businesses and the governments coming together to do something about it. So that's what it is today. We are looking forward to going at the United Nations, New York, next week on the 12th, and presenting all this work that the Telangana state is doing. And of course, it is going to be a 1M1B summit where some of the change makers from Telangana, there are about 4 who would be representing the state at the United Nations and talking about this initiative and their contribution towards the sustainable development goals.